మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని, ప్రజలు కాంగ్రెస్ ను పూర్తిగా తిరస్కరించారని తెలిపారు. దేశ రాజకీయ ముఖ చిత్రం నుంచి హస్తం పార్టీ కనుమరుగవుతోందని, ఆ పార్టీ మళ్లీ అధికార పీఠం ఎక్కడం అసాధ్యమని జోస్యం చెప్పారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము, ఆ ప్రాంతం అని చెప్పి దేశ ప్రజల కూడా ఒక విభజన, ఒకటి విష కోణాలు నింపే ప్రయత్నం చేసినటువంటి, దేశ ప్రజల కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి, ఇంకా కొంచెంసేపు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. ఇవాళ అనేక రాష్ట్రాలు, ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది ఇవాళ. ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాల బట్టి దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయినాడు. బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. ఇలా ఇండియా అలయన్స్ మొత్తం కొట్టుక వీక్తుంది, గాలి మొత్తం కొట్టుక వీక్తున్నది, అది ఎక్కడ లేవు కూడా వీక్తుంది. అది సర్వల్ల నష్టం ఎవరు జరిగింది అంటే బంగ్లాదేశ్ కూడా వచ్చి ఈ దేశంలో వచ్చి ఓటేసిపోతుంది.